కాకినాడ నగరంలోని టిట్కో గృహ సముదాయాల వద్ద ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి దశల వారీగా చర్యలు చేపడతామని ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శనివారం ఉదయం ఆయన నగరంలోని దుమ్ములపేట ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యను పరిశీలించారు. పర్లవపేట ప్రాంతంలోని టిట్కో గృహ సముదాయాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు తుమ్మల రమేష్ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా మెయిన్ డ్రైనేజ్ కు సరైన అవుట్లెట్ లేకపోవడంతో మురికి నీరు బయటకు వెళ్లే అవకాశం లేక గృహ సముదాయాల మధ్యలోని ఖాళీ ప్రదేశంలోనే నిల్వ అవుతోందని, దీంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని వివరించారు. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన కమిషనర్కు వీధి లైట్లు సరిగా వెలగడం లేదన్న సమస్యను కూడా నివాసితులు తెలియజేశారు. ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ టిట్కో గృహ సముదాయాల వద్ద ప్రధానంగా 4 సమస్యలను గుర్తించామని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల మురికి నీరు పారే వీలు లేకపోతున్న విషయంపై తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, దీనికి సంబంధించి ఏఈకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అలాగే వీధి లైట్ల సమస్యను పరిష్కరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కాలువలపై ఆక్రమణలను కూడా గుర్తించామని, వాటిని తొలగించాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. నగరాన్ని అభివృద్ధి సుందరీకరణ దిశగా తీర్చిదిద్దడంలో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటన అనంతరం రాజీవ్ గృహకల్ప సముదాయం వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను కమిషనర్ సందర్శించారు. అక్కడ వాష్ బేసిన్ వద్ద కుళాయి సరిగా లేకపోవడాన్ని గుర్తించి తక్షణమే కొత్త కుళాయి అమర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, వాటర్ వర్క్స్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి ఈ లైటింగ్ కూడా చెప్పారు, నైట్ లైటింగ్ అనేది అంటే ఇటు ప్రక్కన సోలార్ సిస్టమ్ ఉంది, కానీ దానివల్ల సరిపట్టేదని ఎదురు పక్కన కూడా లైటింగ్స్ చెప్పాము. ఎలక్ట్రికల్ వచ్చి దానిపైన యాక్షన్ తీసుకొస్తుందిగా ఎలక్ట్రికల్ వాళ్ళని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. లైన్ ఒకటి మనం చూస్తున్నాం. మూడోది ఏంటంటే మనకి ఈ ప్రాంతం సంబంధించి ఇక్కడ మెయిన్ డ్రైన్ వాటర్ కలిపే ఈ మోటార్ ఒకటి ఉంది. ఆ మోటార్ కూడా పంపింగ్ చేసే విధంగా అలాగే పనిచేస్తుంది. దాన్ని కూడా సిస్టమేటిక్గా పనిచేసే విధంగా మనం చూడాలి. తర్వాత ఇక్కడే మళ్ళీ ఈ కొనలో కొన్ని చోట్ల మళ్ళీ చిన్న ఆక్రమణలు డ్రైన్ మీద కట్టేస్తున్నారు. చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని పెట్టేస్తున్నాం. డ్రైన్ మీద కట్టుకుని నేను పక్కన పెట్టుకుని పదే చెప్తున్నాం. అది అట్లా పెట్టుకుంటే వల్ల వచ్చిన డ్రైన్ వాటరు ఈ ఏదైతే బడ్డీ పెట్టామో ఈ బడ్డీ దగ్గర ఆగిపోతుంది, కిందకి దిగట్లేదు. ఆ ప్రక్కనేమో మనకి వాటర్ స్టాగ్నెంట్ అయిపోతుంది. సో పెట్టుకునేది వాళ్ళ జీవనవృత్తి మన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అని కాదు, వాళ్ళు బ్రతకాలి కాదు. బట్ అది పెట్టుకుని డ్రైన్ వాటర్ పెట్టినట్టయితే ఆ డ్రైన్ వాటర్ పోయేలాగా చూసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. అదొకటి మెయిన్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ప్రజలందరూ కూడా గమనించాలి. అది మనకి స్మార్ట్ సిటీగా మనం డిక్లేర్ చేసుకుంటున్నాము. అట్లాంటి సమయంలో మీ కోఆపరేషన్ కావాలి. మనంతా కలిసి కాకుండా బాగా చేయాలి. నేను ఒక్కడిని వల్ల కాదు, మీరు వల్ల కాదు, మనంతా కలిస్తేనే ఒక ఈ క్లీనింగ్ అనేది మనం చేయగలం. ముఖ్యంగా ఈ డ్రైన్ మీద ఎంక్రోచ్మెంట్స్ అదొకటి తొలగించవలసింది నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూడా డ్రైన్కి ఎస్పెషల్లీ పర్లాపేటలో కూడా డ్రైన్కి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో మరి ఈ పర్లాపేటని స్పెషల్గా చూసుకుని మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ వచ్చే విధంగా చూడాల్సిందిగా మన ఆర్డబ్ల్యూ ఆదేశిస్తాం. అక్కడ అదేవిధంగా ఇక్కడ మనం ఒక చోట యాక్చువల్గా ఒక చోట డ్రైన్ లీకేజ్ అవుతుంది. ఆ లీకేజ్ ఇప్పుడు ఇది స్టాప్. అదేవిధంగా వేరే చోట అనాథరైజ్డ్ ట్యాప్లో వాటర్ వెళ్ళిపోతుంది. ఆ వాటర్ని కూడా డంప్ చేయమని మనకి ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు సహకారము, నాయకుల సహకారంతో మాత్రమే మనం చేయగలం. ప్రజలు కూడా నా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే చెత్తపట్టి రోడ్డు మీద వేస్తున్నారో ఆ రోడ్డు అంటే ఆల్రెడీ డస్ట్బిన్ ఇచ్చాం. ఆ డస్ట్బిన్ ఇచ్చినట్టయితే మా వాడికి తీసుకుని వెళ్ళి క్లీన్ చేయడానికి అవకాశం ఉంది. అంతకని ఇలా రోడ్డు మీద ఇలాగ పక్కన వేసేస్తున్నారు. దానివల్ల అది పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియన్స్. ఒక చెత్తే మనం అనుకుంటాం, కానీ దానివల్ల దోమ తయారవుతుంది. దోమ కొట్టిన వరకు మలేరియా, డైరియా అన్నీ వస్తాయి. ఒకే ఒక దోమ. అంటే దానికి కారణం మన నెగ్లిజెన్స్. సో మనకి చిన్న నెగ్లిజెన్స్ చేయకుండా ఉన్నట్లయితే మన ఆరోగ్యం మనమే కాపాడుకునే ఉండే విధంగా చేస్తుంది. మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.